వైభవంగా శ్రీవారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు. గోవిందనామ స్మరణతో మారుమోగిన మాడవీధులు. తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన బుధవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామ స్మరణతో ఆలయం ఆడవీధులు మారుమ్రోగాయి. అనాది కాలం నుంచి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథ సంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై 4 గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవ వేళల్లో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమ శాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అన్న ఆర్షవాకులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధుల్లో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్లు కట్టి వీధులలో భక్తులు అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథ రూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలే వీధులు. ఈ శరీరాన్ని రథంతో పోల్చడం సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ వేరని, ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ అన్నమయ సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. ఈ యొక్క కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జైఓ శ్రీ వీరబ్రహ్మన్, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.